మోకాళ్ళుని మొర్ర పెడితే ఆకాశం నుండి అగ్ని దిగింది. మోకాళ్ళుని మొర్ర పెడితే 3.5 ఏళ్ళు వర్షం ఆగిపోయింది. ప్రభువా అని కేకేస్తే చచ్చినోడు పిల్లగాడు బతికాడు. మోకాళ్ళుని మొర్ర పెడితే కాకులు రొట్టె మాంసం తీసుకొచ్చి ఇచ్చినాయి. కొండ ఎక్కి కూర్చొని నేనే దైవజనుడైతే నిన్ను 50 మందిని ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఇప్పుడే దహించును కాకంటే 51 బూడిద కుప్పలు ఉన్నాయి ఆడ. అలాంటి భక్తుని చరిత్ర మనం చదివాం. ఏమనుందో తెలుసా? ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అని రాస్తుంది. ఇలాంటి శక్తివంతమైన కార్యాలను చూసినటువంటి ఏలియా, చూపించిన ఏలియా నీలాంటి నాలాంటి స్వభావం గల మనుషుడే. ఎందుకు బాగు చేయలేడు దేవుడు కిడ్నీలని? ఎందుకు బాగు చేయలేడు దేవుడు గుండెని? ఎందుకు బాగు చేయలేడు దేవుడు వదిలేసినటువంటి డాక్టర్స్ వదిలేసినటువంటి శరీరాలని? దేవుడు నిన్న నేడు నిరంతరం మార్పు లేని వాడుగా ఉన్నాడు కదా. మృతులను సజీవులుగా చేసే శక్తి ఆనాడే కాదు, ఈనాడు కూడా దేవునికి ఉంది కదా. అప్పుడంటే ఆ పవర్ పనిచేసింది, ఇప్పుడంటే ఆ పవర్ చచ్చిపోయిందంట. నీకేమన్నా ఉందా? అయ్యో, మార్పు లేని దేవుడే. దేవుడు మారలా. దేవుణ్ణి ఆశ్రయించడం చేతగాని భక్త సమాజం ఒకటి లేసింది ఈరోజు.